హాయ్ అండి. నేను నా లైఫ్లో ఈఎంఐ లేకుండా ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఎలా ఏంటి అనేది ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ని లోన్స్ ఉన్నాయో అన్నీ అయితే పేపర్ మీద రాసుకోండి. ఈఎంఐస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మంత్స్ అయితే మనకి ఈఎంఐ కట్టేస్తాం మనము అని చెప్పి ఫస్ట్ అయితే మీకు మీరే డిసైడ్ అవ్వండి. నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి చూసుకోండి. సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా తక్కువ ఈఎంఐస్ ఉండేదాన్ని ఫస్ట్ అయితే క్లియర్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ తక్కువైనా పర్లేదు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువైనా తక్కువైనా ప్రిన్సిపల్ అమౌంట్లో అయితే కడుతూ వచ్చేయండి. ఫర్ సపోజ్ 3 lakhs ఉంటే 50,000 1 lakh అలా కడుతూ వచ్చేయండి. సో ఈఎంఐస్ కూడా మనకు తగ్గుతూ ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈఎంఐ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా అనేది సెర్చ్ చేసి చూసుకోండి. సో మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ తీసుకోండి, సంఘం లోన్ తీసుకోండి, క్రాప్ లోన్ తీసుకోండి. ఏదో ఒక విధంగా తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేలాగా తీసుకొని అప్పుతో పాటు మనమైతే ఇంట్రెస్ట్ కూడా కడుతూ ఉంటే అప్పు కరిగిపోవాలి, అప్పు కూడా కట్టేయాలన్నమాట. ఇలా ప్లాన్ చేసుకుంటే త్వరగా ఈఎంఐస్ అనేది మనం క్లియర్ చేసేయచ్చు. బాయ్.